వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 52. మనం క్లాస్ 8 హనీడ్యూ నుంచి ఎంసీక్యూస్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాం, లెసన్ బై లెసన్ కదా. సో ప్రతి వీడియోలో మనం అప్రాక్సిమేట్లీ 30 ఎంసీక్యూస్ వేసుకున్నా కూడా ఇప్పటివరకు 51 వీడియోస్ చేసాము అంటే 3, 15, 0. ఓకే, 1530 ఎంసీక్యూస్, 1530 ఎంసీక్యూస్ మనం కవర్ చేసాం. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాం? ఈ వీడియోలో మనం A Visit to Cambridge అండ్ When I Set Out for Lioness బై థామస్ హార్డీ, ఈ పోమ్ నుంచి కూడా ఎంసీక్యూస్ని కవర్ చేద్దాం. సో ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి, ఇది కొంచెం లాంగ్ ఉంది, దీంట్లో టోటలీ 43 ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేశాం. ఓకే, సో ఇందులో అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ రిలేటెడ్, కానీ లెసన్కి రిలేటెడ్, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ క్వశ్చన్. ఓకే, మోర్ లైక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ క్వశ్చన్ టైప్లో ఉంది ఇది. విచ్ టర్మ్ ఇస్ మోర్ పాజిటివ్ అండ్ ఇన్క్లూజివ్? హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇంపైర్డ్. ఏ వర్డ్ మనం వాడినప్పుడు అది ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది. ఓకే, హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్, ఇంపైర్డ్ ఇలాంటి వర్డ్స్ మనం ఇప్పుడు వాడకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఎవరికన్నా కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నా కూడా వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్, వాళ్ళకి వేరే రకమైన స్కిల్ ఉంది, ఎబిలిటీ ఉంది అన్నది మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే, సో మనము డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్న టర్మ్ని వాడాలి. ఈ టర్మ్ ఎందుకు వచ్చింది? విజిట్ టు కేంబ్రిడ్జ్ అనే దాంట్లో మనము స్టీఫెన్ హాకింగ్తో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఓకే, సో స్టీఫెన్ హాకింగ్ అన్న ఆయనకి ఈ వాజ్ స్పెషల్లీ ఏబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆయన గురించి ఇంటర్వ్యూ అనమాట. సో ఈయన రాసిన పుస్తకం పేరు మనము బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది ఊరికే గుర్తుపెట్టుకోండి, మేబీ ఫర్ యువర్ జనరల్ నాలెడ్జ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ రిటన్ బై స్టీఫెన్ హాకింగ్. ఇందులో ఆయన బిగ్ బ్యాంగ్ గురించి, బ్లాక్ హోల్స్ గురించి, టైం ట్రావెల్ గురించి, వీటన్నిటి గురించి రాశాడు. ఓకే, వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లయనెస్ అనేది ఇట్ వాజ్ రిటన్ బై థామస్ హార్డీ. సో క్వశ్చన్ నెంబర్ 2, ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ స్టార్స్, ప్లానెట్స్ ఎక్సెట్రా. ఓకే, ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ స్టార్స్, ప్లానెట్స్ ఎక్సెట్రా? ఆస్ట్రోఫిజిక్స్, జియోఫిజిక్స్, meteorology, nuclear physics. స్టార్స్ గురించి, ప్లానెట్స్ గురించి ఇస్ ఆస్ట్రోఫిజిక్స్. ఎవరైతే ఈ సబ్జెక్ట్ చదివి దాంట్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అవుతారో వాళ్ళని మనము ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి అంటాం. స్టీఫెన్ హాకిన్స్ వాజ్ అ ఆస్ట్రోఫిజిసిస్ట్, అంటే హీ వాజ్ అ స్కాలర్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. Which word means intensely active and vibrant? Buoyant, lethargic, dull, passive. Which word means intensely active and vibrant? Buoyant, lethargic, dull, passive. చాలా యాక్టివ్, చాలా వైబ్రెంట్గా ఉన్నారు అంటే బోయంట్ అని చెప్పి అంటాం. BUOYANT. ఓకే, లెథార్జిక్ అంటే చాలా లేజీగా ఉండటం, డల్గా ఉండటం అంటే డల్గా ఉండటమే, ప్యాసివ్ అంటే పెద్దగా యాక్టివ్గా ఉండకపోవటం, అంటే దే హ్యావ్ రిటన్ బికాస్ ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ యాక్టివ్. హర్ బోయంట్ పర్సనాలిటీ మేడ్ ద రూమ్ ఫీల్ లైవ్లీ అండ్ చియర్ఫుల్. ఓకే, ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారో వాళ్ళ వల్ల ఆ రూమ్లో ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా లైవ్లీగా, చియర్ఫుల్గా ఉంటుంది కదా. ఇలా యూ కెన్ యూజ్ ద వర్డ్ హర్ బోయంట్ పర్సనాలిటీ మేడ్ ద రూమ్ ఫీల్ లైవ్లీ అండ్ చియర్ఫుల్. Fourth one, what does the word torso mean? TORSO. What does the word torso mean? Lower part of the body, upper part of the body, arms and legs, head and neck. మనం నడుం దగ్గర నుంచి పై పార్ట్ని మనము టోర్సో అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు బైక్ మీద కూర్చుంటే సీట్ పైన పార్ట్ అంతా కూడా దట్ పార్ట్ ఈస్ కాల్డ్ టోర్సో, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
The exercise focused on strengthening the torso muscles. అంటే నడుం దగ్గర నుంచి పై భాగంలో ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అని చెప్పి అర్థం. The exercise focused on strengthening the torso muscles. 5. What does the word incandescence mean? I-N-C-A-N, D-E-S-C-N-C-E, incandescence. Okay. What does the word incandescence mean? Outer shadow, cold sensation, dark reflection, inner glow or light. Incandescence అంటే inner glow or light. Okay. దీన్ని మనం ఎలా వాడచ్చు? Her face had an incandescence that reflected her inner glow. Or the candle's incandescence అంటే ఇక్కడ ఓన్లీ లైట్ అని వచ్చింది, ఇక్కడ ఇన్నర్ గ్లో అని చెప్పి వచ్చింది. ఓకే. The candle's incandescence filled the room with a warm glow. Which word means not essential but extra, though decorative? Okay. It is not something which is essential, something which is extra, more than essential. ఊరికే వాడేది, అది వాడినప్పుడు మనం ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్డ్ ఫర్ డెకరేటివ్నెస్ కోసం. ఓకే. నెసెసిటీ, టూల్, యాక్సెసరీ, అప్లయన్స్. విచ్ వర్డ్ మీన్స్ నాట్ ఎసెన్షియల్ బట్ ఎక్స్ట్రా, దో డెకరేటివ్. ఏదైనా ఎక్స్ట్రా ఊరికే అందం పెంచటానికి అనమాట. లైక్ ఒక గాజులు వేసుకున్నా, వేలికి ఉంగరం వేసుకున్నా, లేదా ఒక కారు టైర్కి మధ్యలో ఒక స్టీల్ది అందంగా ఉండేందుకు పెట్టిన, ఆటోకి ఏవో తాళ్ళు కుచ్చులు వేలాడదీస్తారు. ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఎసెన్షియల్ బట్ ఎక్స్ట్రా, దో డెకరేటివ్. ఇలాంటి వాటిని మనం యాక్సెసరీ అని చెప్పి అంటాం. ACCE SSORY, accessory, ACCE, accessories, RIES. What does inflection refer to? Rise and fall of the voice in speaking, speed of speech, volume of the voice, clarity in pronunciation. Inflection, INFLECTION. ఇన్ఫ్లెక్షన్ అన్న ఇంటోనేషన్ అన్న రెండు ఒకటి. ఓకే. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద వాయిస్ ఇన్ స్పీకింగ్. వాట్ ఈస్ అ ఫ్రేజ్ ఆర్ ఐడియా యూజ్ సో ఆఫెన్ దాట్ ఇట్ లూజెస్ ఇట్స్ మీనింగ్ కాల్డ్? వాట్ ఈస్ అ ఫ్రేజ్ ఆర్ ఐడియా used so often that it loses its meaning called? దీన్ని మనము ఏ ఫ్రేజ్ అండ్ ఐడియాని ఎంత ఎక్కువ వాడతామంటే దాని అర్థమే పోతుంది. దాన్ని మనము క్లిష్ అని చెప్పి అంటాం. CLICHE. గివ్ వన్ వర్డ్ ఫర్ వెరీ స్మాల్ అండ్ సఫకేటింగ్. వెరీ స్మాల్ అండ్ సఫకేటింగ్. చాలా హాస్టల్ రూమ్స్ ఇలానే ఉంటాయి. Very small and suffocating. Spacious, airy, claustrophobic, claustrophobia. చాలా చిన్నగా ఉంది, సఫకేటింగ్గా ఉంది అంటే క్లాస్ట్రోఫోబిక్ అని చెప్పి అర్థం. ఎవరికైతే ఆ చిన్న రూమ్స్లో మొత్తం చుట్టూ కవర్డ్గా ఉన్న చోట తలుపులు వేసేస్తే వాళ్ళకి గాబరా వచ్చి, యాంగ్జైటీ వచ్చి, హార్ట్ బీట్ పెరిగి బ్రెత్లెస్నెస్ లాగా అవుతుంది. ఓకే. దాన్ని మనము క్లాస్ట్రోఫోబియా. ఫోబియా అంటే ఫియర్. ఓకే. ఫియర్ ఆఫ్ ఎన్క్లోజ్డ్ రూమ్స్, దాన్ని మనము క్లాస్ట్రోఫోబియా అని చెప్పి అంటాం. సో క్లాస్ట్రోఫోబియా ఈజ్ అబ్నార్మల్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఇక్కడ వెరీ స్మాల్ అండ్ సఫకేటింగ్ అన్నప్పుడు క్లాస్ట్రోఫోబిక్ అని చెప్పి వాడతాం. 10. She gleefully opened her birthday presents. She gleefully opened her birthday presents. What does the word gleefully mean? ఇప్పుడు ఎవరైనా కూడా బర్త్డే ప్రెజెంట్స్ ఎలా ఓపెన్ చేస్తాం? చాలా హ్యాపీగా ఓపెన్ చేస్తాం కదా, ఏముందో అని చెప్పి. సో దాట్ ఈస్ గ్లీఫుల్లీ, వెరీ హ్యాపీలీ. GLEEFULLY, గ్లీఫుల్లీ.
11, she caught a glimpse of the rainbow through the clouds. What does the word glimpse mean? She caught a glimpse of the rainbow through the clouds. What does the word glimpse mean? A long look, a brief look, a clear view, a blurry vision. GLIMP, glimpse, SC. మబ్బుల చాటు నుంచి జస్ట్ అలా వచ్చింది, అలా పోయింది, అంతే కనిపించింది మనకి. ఓకే, అంటే అలా తళుక్కుమని వెళ్ళిపోయింది అంటే అలా అనమాట. దట్ ఈస్ అ గ్లిమ్స్. అ బ్రీఫ్ లుక్, బ్రీఫ్ అంటే వెరీ షార్ట్ అని చెప్పి అర్థం. 12, what does the prefix IR mean in the word irrelevant? What does the prefix IR mean in the word irrelevant? Very, without, not, beyond. ఇది యాడ్ చేయటం వల్ల ఈ వర్డ్లో ఏం మీనింగ్ డిఫరెన్స్ వచ్చింది అని మీరు ఆలోచించిన ఈ ఐఆర్ అన్న ప్రిఫిక్స్ అర్థం ఏంటి అన్నది మనం లాజికల్లీ డిరైవ్ చేసేయచ్చు. రెలెవెంట్ అంటే దేనికన్నా సంబంధించింది కదా. ఇర్రెలెవెంట్ అంటే ఏంటి? దానికి సంబంధించింది కాదు. ఓకే, కాదు అంటే నాట్. ఓకే, ఇర్ మీన్ ఇన్ ద వర్డ్ ఇర్రెలెవెంట్ అన్నప్పుడు నాట్ అని చెప్పి అర్థం. Which word best completes the sentence? I met dash from an antique land. I met dash from an antique land. Travels, traveling, traveled, traveler. Okay, they have only given you different forms of the word travel. ఇందులోంచి ఏ ఫామ్ మనకి ఇక్కడ వస్తుంది? I met a traveler from the antique land. The meeting was dashed by the youngest member of the board. The meeting was dashed by the youngest member of the board. Chair, chairing, chaired, chairs. The meeting was chaired. Okay? Chaired అనేది మనం ఇక్కడ verb లాగా వాడాం, కానీ దీన్ని మనం నౌన్ లాగా వాడితే ఏంటి? నౌన్ లాగా వాడితే ఒకటి మనం థింగ్ కదా, మనం కూర్చునే దాన్ని కూడా మనం చైర్ ఒక థింగ్ లాగా కూడా వాడతాం, అప్పుడు మనం దాన్ని వర్బ్ లాగా వాడాం కదా. ఇక్కడ ఏం చేశారు? ద మీటింగ్ వాజ్ చైర్డ్. ఈడీ వచ్చింది అంటేనే, టెన్స్ వచ్చింది అంటేనే ఇట్ ఈస్ అ వర్బ్. ద మీటింగ్ వాజ్ చైర్డ్ అంటే ద మీటింగ్ వాజ్ లెడ్, ఆర్ ద మీటింగ్ వాజ్ ప్రిసైడెడ్, ఆర్ ద మీటింగ్ వాజ్ headed by the youngest member of the board అని చెప్పి అర్థం. ఓకే, ఇవి నేను ఎక్కడి నుంచి మీకు ఫ్రేమ్ చేశాను. ఇది టెక్స్ట్ బుక్లో మీరు చూస్తే వర్కింగ్ విత్ లాంగ్వేజ్, ఈ లెసన్లో లెసన్ అండ్ ఎక్సర్సైజెస్లో మీరు వర్కింగ్ విత్ లాంగ్వేజ్లోకి వెళ్తే fill in the blanks in the sentences below using the appropriate forms of the words given in the following box అని చెప్పి అన్నారు. గైడ్, సక్సీడ్, చైర్, ట్రావెల్, పేల్, డ్రా, ట్రూ. ఓకే, ఈ వర్డ్స్కి కరెక్ట్ ఫామ్ని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనని ఫిల్ చేయమని చెప్పి అడిగారు. ఓకే, సో అందులోంచి నేను దీన్ని తీసి మీకు ఎంసీక్యూ వేశాను, దీన్ని తీసి మీకు ఎంసీక్యూ వేసాను, కానీ మిగతా వాటిలోంచి కూడా మీకు రావచ్చు. ఓకే, సో మొత్తం అన్నీ ఒకసారి చూద్దాము. ఐ మెట్ అ, ఇక్కడ ట్రావెలర్ వస్తుంది. ఐ మెట్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ అన్ యాంటిక్ ల్యాండ్. ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. I need special guidance. I need special guidance in mathematics. I can't count the number of times I have failed in the subject. Okay. Third one, the guide called Stephen Hawking a worthy dash to Isaac Newton. The guide called Stephen Hawking is a worthy సక్సీడ్ కి ఇక్కడ వర్ది సక్సెసర్ టు ఐసాక్ న్యూటన్. ఫోర్త్, హిస్ అదర్ ప్రాబ్లమ్స్ డాష్డ్ ఇన్ టు ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్ దిస్ అన్ఫోర్సీన్ మిషప్. ఓకే, ఏదో పెద్దదైంది. ఓకే, ఈ పెద్ద బాధ వల్ల అతని ముందు ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అయిపోయాయి. ఓకే, పెద్ద గీత చిన్న గీత అంటారు కదా, అదనమాట. హిస్ అదర్ ప్రాబ్లమ్స్, పేల్ అంటే ఫేడ్ అయిపోయినట్టు. ఓకే, చిన్నదైపోయింది. హిస్ అదర్ ప్రాబ్లమ్స్ పేల్డ్ ఇన్ టు ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్స్ దిస్ అన్ఫోర్సిన్ మిషప్. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ
ఫేడ్ అయిపోయాయి, చాలా ఇన్సిగ్నిఫికెంట్, అవేం లేదు అన్నట్టు అయిపోయింది. Fifth, the meeting was dashed by the youngest member of the board. The meeting was chaired. Okay, ఇక్కడ was వచ్చింది కదా, past tense. Sixth, some people say yours dash when they informally refer to themselves. Okay, ఒక మెయిల్లో కానీ ఒక లెటర్లో కానీ లాస్ట్లో ఏమని రాస్తారు, yours truly అని చెప్పి రాస్తూ ఉంటారు. Seventh, I wish it had been a dash match. We would have been spared the noise of celebrations at least. Okay, we would have been spared the noise of celebrations at least. అంటే ఇక నిన్న క్రికెట్ మ్యాచ్ నడిచినప్పుడు మా ఊర్లో అందరూ టపకాయలు. ఓకే, అదే సపోజ్ మనకి డ్రా అయ్యి ఉంటే ఏమయ్యేది, ఆ సెలబ్రేషన్స్, ఆ గోల, ఆ సౌండ్ ఉండేది కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్. ఓకే, I wish it had been a drawn match. We would have been spared the noise of celebrations at least. Okay, that is very negative of these people. Now, 16, he has two brothers. Dash are lawyers. He has two brothers. Dash are lawyers. All, both, each, we. Two brothers అన్నప్పుడు బోత్ ఆర్ లాయర్స్ అని వస్తుంది. సపోజ్ బోత్ లేదనుకుందాం. ఓకే, సపోజ్ ఇక్కడ నన్ను ఉందనుకున్నాం, అప్పుడు నన్ ఆర్ లాయర్స్ కూడా రావచ్చు. 17, more than 10 persons called, dash of them wanted to see you. More than 10 persons called, dash of them wanted to see you. Both, each, all, either. బోత్ అన్నది మనం ఇద్దరు ఉంటేనే వాడగలగాలి. ఓకే, సో all of them wanted to see you. Okay, so both అన్న వర్డ్నేమో మనము when we are referring to two people or things అప్పుడు మనము both అని చెప్పి వాడాలి. more than 2, 3 or more people ఉన్నప్పుడు మనము all అని చెప్పి వాడాలి. అలానే బిట్వీన్ అన్న వర్డ్ కూడా మనం ఎప్పుడు కూడా ఇద్దరు ఉన్నప్పుడు వాడాలి. అమంగ్ అన్న వర్డ్ మోర్ దాన్ 2 అంటే 3 and more ఉంటే వాడాలి. ఓకే, ఈ రెండు ఎంసిక్యూస్ నేను ఇందులోంచి ఫ్రేమ్ చేశాను. యూజ్ ఆల్ ఆర్ బోత్ ఇన్ ద బ్లాంక్స్. టెల్ యువర్ పార్ట్నర్ వై యూ చూస్ వన్ ఆర్ ది అదర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇది నేను ఫ్రేమ్ చేశా, ఇది నేను ఫ్రేమ్ చేశా. హీ హ్యాస్ టూ బ్రదర్స్, బోత్ ఆర్ లాయర్స్. మోర్ దాన్ 10 persons called, all of them wanted to see you. They dash cheered the team. ఓకే, దే అంటున్నారు కదా, అంటే ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, చాలా మంది ఉన్నట్టు లెక్క. దే ఆల్ చియర్డ్ ద టీమ్. డాష్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. ఎంతమంది పేరెంట్స్ ఉంటారు, మెనీ ఉండరు, ఇద్దరే ఉంటారు కదా. సో బోత్ హర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. హౌ మచ్ హ్యావ్ యూ గాట్, గివ్ మీ డాష్ ఆఫ్ ఇట్. ఓకే, హౌ మచ్ హ్యావ్ యూ గాట్, గివ్ మీ ఆల్ ఆఫ్ ఇట్. బోత్ ఎందుకు వాడలేమంటే రెండు అని మెన్షన్ చేసి ఉంటేనే మనం బోత్ వాడగలగాలి. సో మెన్షన్ చేయలేదు, అర్థం చేసుకోవటానికి కూడా ఇద్దరు పేరెంట్స్ అన్నట్టు రావట్లేదు కాబట్టి అందుకని మనము ఆల్ అనేది వాడాలి. దిస్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. దీని మీద నేనేం ఎంసిక్యూ చేయలేదు, బట్ ఐ వుడ్ జస్ట్ ఆస్క్ యూ టు గో త్రూ ఇట్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. వాక్, స్టిక్. క్రియేట్ మీనింగ్ఫుల్ ఫ్రేజ్ యూజింగ్ బోత్ దీస్ వర్డ్స్. ఓకే, దీంతో మనము చేస్తే ఏమవుతుంది, వాకింగ్ స్టిక్ అన్న phrase మనకి ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఇస్ సింపుల్. యాడ్ ing to the verb and use it before the noun. Put an article at the beginning, a walking stick. Now make 6 such phrases using the words given in the box. Reading session, walking tour, smiling face, dancing doll, revolving chair, winning chance. Okay, now 18th, my friend has one of the dash cars on the road. Faster, fastest, more fast, most fast. ఈ నాలుగిట్లో సూపర్లేటివ్ డిగ్రీని ఇక్కడ వాడాలి మీరు. మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద. ఓకే, ద అని వచ్చింది అంటేనే మీరు సూపర్లేటివ్ వాడాలి. ఫాస్ట్కి ఫాస్టెస్ట్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్, వన్ ఆఫ్ ద అని అన్నప్పుడే మీరు సూపర్లేటివ్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ద వచ్చింది ఇక్కడ కూడా. ఓకే,
This is the dash story I have ever read. Most interesting, more interesting, interesting, very interesting. ఇంట్రెస్టింగ్కి మనము ఇంతకు ముందు వర్డ్ లాగా వర్డ్లోనే ఈఎస్టీ అన్నది మనం యాడ్ చేయం. ఓకే, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి వాడతాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్ లెసన్ ఎండ్లోనే ఉంది. కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ యూజింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, సో ఫస్ట్ వన్, మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద, ఇది మనం చేసాం కదా, దిస్ ఈస్ ద ఫాస్ట్ అని చెప్పి ఇచ్చారు, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కార్స్ ఆన్ ద రోడ్. ఇది కూడా చేసాం కదా, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఈస్ డాష్ దాన్ వాట్ యూ డిడ్ యెస్టర్డే. దాన్ అని వచ్చింది అంటే మనం కంపారిటివ్ డిగ్రీని వాడాలి. ఓకే, వాట్ యూర్ డూయింగ్ నౌ ఇప్పుడు చేస్తున్నది నిన్న చేసిన దానికంటే ఈజీకి కరెక్ట్ ఫామ్ ఏంటి అన్నది వాడాలి. ఓకే, నిన్నటిది ఈ రోజుది అంటే రెండింటిని మనం కంపేర్ చేస్తున్నప్పుడు కంపారిటివ్ డిగ్రీని వాడతాం అడ్జెక్టివ్లో. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇప్పుడు చేస్తున్నది నిన్న చేసిన దాన్ని కంపేర్ చేస్తున్నాము, ప్లస్ దాన్ అనే వర్డ్ కూడా ఉంది. సో ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. కంపారిటివ్ డిగ్రీ ఈజ్ easier, IER. What are you doing now is easier than what you did yesterday. Fourth, Ramesh and his wife are both dash. ఇక్కడ మనకి ఇలాంటి క్లూ కూడా లేదు, ఇలాంటి క్లూ కూడా లేదు. ఓకే, సో యూ హ్యావ్ టు యూజ్ ద పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. ఆ షార్ట్ ఏదైతే ఉందో బేస్ అది, దట్ ఈస్ ద పాజిటివ్ ఫార్మ్. బోత్ ఆర్ షార్ట్. 5, he arrived dash as usual. Even the chief guest came dash than he did. ఓకే, లేట్ వాడాలి, ఎర్లీ వాడాలి. ఇక్కడేమో ఎర్లీకి వాడాలి, ఇక్కడేమో లేట్కి వాడాలి. he arrived డాష్ యాజ్ యూజువల్. దీన్ని మనం కంపేర్ చేసి మాట్లాడలేదు, అన్నిటికంటే అని కూడా మాట్లాడలా, ద కనిపించట్లేదు, దాన్ కనిపించట్లేదు కదా. సో పాజిటివ్ ఫామ్ని వాడాలి. హీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్. చీఫ్ గెస్ట్ ఎప్పుడు వచ్చాడు, అతను ఎప్పుడు వచ్చాడు అని కంపేర్ చేస్తున్నాము. దాన్ ఉంది అంటే కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ఎర్లీ. ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్. ఎర్లియర్ ఈజ్ ద కంపారిటివ్ ఫామ్. EAR, LIER. ఓకే, ఈ రెండు నేను ఎలా అయితే MCQs వేసానో అలానే మీకు వీటి మీద కూడా మీకు వేసి ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, 21, which syllable is stressed in the word camel? ఈ నాలుగిట్లో క్యామెల్ అన్న వర్డ్లో దేని మీద మనం స్ట్రెస్ పెడుతున్నాం? స్ట్రెస్ మీద వీడియో చేశాను నేను, డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, అది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది డిఫికల్ట్ టాపిక్ అని అనుకోకండి, ఇట్ జస్ట్ నీడ్స్ ప్రాక్టీస్. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైంకి మీకు తెలిసిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా మనకి టెక్స్ట్ బుక్స్లోంచే వస్తాయి కాబట్టి అవి దాటి రావు కాబట్టి ఒక 2 సార్లు 3 సార్లు మనం చూసుకుంటే అయిపోతుంది. విచ్ syllable is stressed in the word camel? ఓకే, క్యా మీద పెడుతున్నాం. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది ఇలా మనం రాసినప్పుడు వర్టికల్, ప్రైమరీ స్ట్రెస్ ఉంటే దాని మీద మనం చిన్న వర్టికల్ గీత పెడతాం. 22, which syllable is stressed in the word balloon? నేను ఆల్రెడీ ప్రొనౌన్స్ చేస్తున్నా, సో ఇట్ షుడ్ బి ఈజియర్ ఫర్ యూ. బలూన్ ఇక్కడ పెడుతున్నాను స్ట్రెస్ నేను. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. బలూన్, ల మీద స్ట్రెస్ పడుతుంది. విచ్ సిలబుల్ ఇస్ స్ట్రెస్డ్ ఇన్ ద వర్డ్ ఒపీనియన్? ఒపీనియన్ ఫ ఎక్కువ వినిపిస్తుంది కదా, సో ఆ ఫ ముందు మనం ఈ గీత పెట్టాం. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఎక్కడ మనం స్ట్రెస్ పెడుతున్నామో దాని ముందు దానిపైన నిలువ గీత పెడతాం.
ఇది నేను ఇక్కడ నుంచి ఇచ్చాను. స్పీకింగ్ అండ్ రైటింగ్లో ఇది ఇచ్చారు. సే ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ కరెక్ట్ స్ట్రెస్, ప్రొనౌన్స్ ద పార్ట్స్ గివెన్ ఇన్ కలర్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. ఓకే, వాళ్ళే చెప్పేశారు ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉందో. ఈ వర్డ్స్ అన్నిట్లో ఏమో స్టార్టింగ్లో ఉంది స్ట్రెస్, ఈ వర్డ్స్ అన్నిట్లో కూడా మధ్యలో లేదా లాస్ట్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇలా చూద్దాము. క్యామెల్, డీసెంట్, ఫియర్లెస్, కేర్ఫుల్, ఫాదర్, గవర్న్, బాటిల్. ఓకే, balloon, opinion, enormous, fulfill, together, degree, before. సో ఎలా అయితే నేను ఇప్పుడు మీకు వేశానో అలాంటి క్వశ్చన్స్ ఈ వర్డ్స్ అన్నిటి మీద కూడా మీకు రావచ్చు. ఓకే, 24. వాట్ డిటర్మిన్స్ ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎ వర్డ్? ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అన్నది ఏమి డిసైడ్ చేస్తుంది? ఇది మనం సిలబుల్స్ వీడియోలో కూడా చెప్పాను నేను. The number of vowels, the number of consonants, the number of silent letters, the number of stressed sounds. ప్రీవియస్ క్వశ్చన్లో స్ట్రెస్ గురించి మాట్లాడా కదా అని చెప్పి ఆప్షన్ 4 ఆన్సర్ అనుకోకండి. నంబర్ ఆఫ్ సిలబుల్స్, ఎన్ని వావెల్స్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబుల్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ఏం చూసుకున్నాం ఆ వీడియోలో? పెన్సిల్ అని చెప్పి చూసుకున్నాం. పెన్, ఇక్కడ ఒక వావెల్ సౌండ్ వచ్చింది. సిల్, ఇక్కడ ఒక వావెల్ సౌండ్ వచ్చింది. అంటే ఇది ఒక సిలబుల్, ఇది ఒక సిలబుల్. ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎ వర్డ్ ఏది డిటర్మిన్ చేస్తుంది? ద వావెల్ సౌండ్. ఆప్షన్ 1, ద నంబర్ ఆఫ్ వావెల్స్. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ మేనర్? మేనర్. ఓకే, 2 సిలబుల్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 is your answer. Which syllable is stressed in the word artist? స్ట్రెస్ చాప్టర్ రావాలి అంటే సిలబుల్స్ చాప్టర్ రావాలి. ఓకే, సో సిలబుల్ చూసిన తర్వాతే స్ట్రెస్ చూడాలి. టెస్ట్, ఇవి 2 సిలబుల్స్. దేని మీద మనం స్ట్రెస్ పెడుతున్నాం? అన్నది ఎక్కువ వినిపిస్తుంది, అన్నది ఎక్కువ మనకి వినిపించట్లా. ఆర్టిస్ట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. మనకు అసలు వినిపించదు. విచ్ సిలబుల్ ఇస్ స్ట్రెస్డ్ ఇన్ ద వర్డ్ మిస్టేక్? మిస్టేక్, మిస్ అనే దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాం. మిస్టేక్. ఇది నేను ఇక్కడి నుంచి ఇచ్చాను మీకు. అండర్లైన్ స్ట్రెస్ సిలబుల్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కన్సల్ట్ ద డిక్షనరీ ఆర్ ఆస్క్ ద టీచర్ ఇఫ్ నెసెసరీ. ఓకే, ఇవి మనము ప్రొనౌన్స్ చేసి ఎక్కడ స్ట్రెస్ పడుతుందో చూద్దాము. ఇక్కడ ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్న దాని మీద పడుతుంది. కంపేర్, పేర్ మీద పడుతుంది. ఇల్లీగల్, దీని ముందు మనకి స్ట్రెస్ పడుతుంది. మిస్టేక్, టేక్ మీద పడుతుంది. యూ షుడ్ పుట్ ఇట్ హియర్. సాటిస్ఫై స్టార్టింగ్లో పడుతుంది. అగ్రీ, గ్రీ అన్న దాని మీద పడుతుంది. ఓకే, యాక్సిడెంట్ స్టార్టింగ్లోనే మనము స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం. రిలేషన్, అనే దాని మీద మనం స్ట్రెస్ ఇస్తున్నాం. ఓకే, ఏమవుతుంది ఇది? ఇక్కడ బ్యాక్వర్డ్, ఇక్కడ స్ట్రెస్ పడుతుంది. మొమెంట్, ఓకే. టేబుల్, వినిపిస్తుంది. మౌంటైన్, అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, సో ఈ ఎంసీక్యూస్ ఎలా నేను వేసానో మీకు వీటి మీద దేని మీద అయినా కూడా మీకు ఎంసీక్యూస్ రావచ్చు. How is a notice different from a letter or a descriptive paragraph? How is a notice different from a letter or a descriptive paragraph? Notice ki letter paragraph ki difference enti? A notice is informal, a notice is for personal use, a notice is brief and for many people, a notice uses complex language. Notice ante enti? మనము చాలా మందికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నప్పుడు దాన్ని చిన్నగా కన్సైజ్గా రాసి ఇస్తాం కదా, దాన్ని మనం నోటీస్ అని చెప్పి అంటాం. సో నోటీస్ ఇస్ బ్రీఫ్. లెటర్ బ్రీఫ్గా ఉండకపోవచ్చు కదా,
and for many people. Option 3 is your answer. What should you write if you lose something in your school and want it returned? మీ స్కూల్లో మీరు ఏదో పోగొట్టుకుంటే దానికోసం మీరు ఏం రాయాలి? వాట్ షుడ్ యూ రైట్ ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఇన్ యువర్ స్కూల్ అండ్ వాంట్ ఇట్ రిటర్న్? దొరికిన వాళ్ళు వెనక్కి ఇవ్వండి అనడానికి ఏం రాస్తాం? లెటర్ రాస్తామా, ఎస్సే రాస్తామా, రిపోర్ట్ రాస్తామా, నోటీస్ రాస్తామా? దీనికి మనము నోటీస్ రాసి నోటీస్ బోర్డులో పెడతాము. ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు కదా. 31. వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రూల్ ఫర్ రైటింగ్ ఎ నోటీస్? యూజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, include the writer's personal opinions, write clearly, briefly and formally, avoid mentioning the date. What is an important rule for writing a notice? క్లియర్గా ఉండాలి, మనం ఏం చెప్తున్నాము, షార్ట్గా ఉండాలి అండ్ ఫార్మల్గా ఉండాలి. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉండకూడదు, మన పర్సనల్ ఒపీనియన్స్ రాయకూడదు, అవాయిడ్ మెన్షనింగ్ కాదు, డేట్ మనం డెఫినెట్లీ మనము మెన్షన్ చెయ్యాలి. విచ్ ఆఫ్ దీస్ షుడ్ నాట్ బి ఫాలోడ్ వైల్ రైటింగ్ అ నోటీస్? ఓకే, ఇది నేను మామూలుగా పాజిటివ్గా ఫ్రేమ్ చేశాను క్వశ్చన్, ఇది నేను కావాలని చెప్పి నెగేషన్లో ఫ్రేమ్ చేశాను. ఓకే, రెండు అలవాటు ఉండాలి కదా మనకి. విచ్ ఆఫ్ దీస్ షుడ్ నాట్ బి ఫాలోడ్ వైల్ రైటింగ్ అ నోటీస్? షుడ్ నాట్ బి ఫాలోడ్. ఓకే, యూజ్ క్లియర్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్, include irrelevant details, mention the date and issuer's name, state the purpose of the notice. ఏది ఉండకూడదు నోటీస్లో? క్లియర్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలి, డేట్ రాయాలి, ఎవరు రాస్తున్నారు ఆ నోటీస్ ఎవరికి అన్నది కూడా ఉండాలి, ఎందుకు రాస్తున్నాం అన్నది కూడా ఉండాలి. ఏం ఉండకూడదు, దాని గురించి తప్ప, కావాల్సిన దాని గురించి తప్ప ఇంకే ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ ఉండకూడదు. Which of these should not be followed అన్నప్పుడు option 2, include irrelevant details is your answer. Okay, so what is the rhyming scheme in this poem? Rhyming scheme ki last words spelling కాదు మీరు చూడాల్సింది, సౌండ్ వినాలి. మైల్, స్టైల్ రెండు ఒకేలాగా ఉన్నాయి. స్టైల్, మౌస్ వేరేగా ఉన్నాయి కదా, ఇది బి. మౌస్, హౌస్ ఒకేలాగా ఉన్నాయి, బి. ఏ బి బి. ఆప్షన్ 3 is your answer. What does the word style mean in this poem? A type of coin, a small gate or steps for crossing a fence, a crooked path, a type of house. స్టైల్కి హోమోఫోన్ ఏంటి? స్టైల్. ఓకే, దీస్ ఆర్ హోమోఫోన్స్. ఇక్కడ స్టైల్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ గాడ్ ఉంది, లేదా ఎక్కడికో మనం వెళ్ళేందుకు ఏదో అడ్డం ఉంది. ఓకే, అక్కడ ఏం చేస్తాం మనం జనరలీ అక్కడ 2 ఇటుకరాళ్ళు పెట్టుకోవటము, లేదా ఒక కొండరాయి పెట్టడము, ఏదో ఒకటి పెట్టి అక్కడి నుంచి జంప్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఇదే కదా మన ప్రాక్టీస్. దీన్నే మనం స్టైల్ అని చెప్పి అంటాం. స్మాల్ గేట్ or steps for crossing a fence. Option 2, STILE. 35. What is the rhyme scheme of the given stanza? దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలానే ప్రొనౌన్స్ చేస్తాం. లయనెస్. ఓకే, లయనెస్, అవే, స్ప్రే, లోన్లీనెస్, లయనెస్, అవే. ఏమొచ్చింది రైమింగ్ స్కీమ్? ఆప్షన్ 4, లయనెస్, లోన్లీనెస్, లయనెస్, అవే, అవే, స్ప్రే. ఓకే, ఏ, అవే, స్ప్రే. స్ప్రే వేరే వచ్చింది, సి. అవే, స్ప్రే, వే. ఓకే, అవే సేమ్ వచ్చింది, స్ప్రేలో మళ్ళీ ఆర్ సౌండ్ వచ్చింది. ఓకే, ఏబిసి, సారీ ఇది కాదు ఆన్సర్. ఏబిసి, అవే, స్ప్రే కాదు, ఏఏబి. ఏబిసి, ఏబి వస్తుంది నాకు. ఓకే, మీకు వస్తే, మీకు వేరే ఏమన్నా వస్తే మీరు చెప్పండి. 36. వాట్ డస్ ద వర్డ్ రైమ్ మీన్?
దీనికి హోమోఫోన్ ఏంటి? రైమ్. ఓకే, వాట్ డస్ ద వర్డ్ రైమ్ మీన్? ఫ్రాస్ట్, మిస్ట్, రెయిన్, డ్యూ. రైమ్ అంటే చలికాలంలో నేల మీద థిన్ లేయర్ ఆఫ్ స్నో లేదా థిన్ లేయర్ ఆఫ్ ఐస్ ఫామ్ అయితే దాన్ని మనం రైమ్ అని చెప్పి అంటాం, లేదా ఫ్రాస్ట్ అని కూడా అంటాం, FROST. 37. What is the term for leaves and branches of trees? Leaves and branches of trees ఏమంటాం? Canopy, foliage, shrub, thicket. ఆకులు, అలములు అంటాం కదా, దాన్ని ఫోలియేజ్, FOLIAGE. క్యానపీ అంటే ఏంటి? ఒక చెట్టు ఇలా చెట్టు ఉంటే ఇలా పెద్దగా వస్తుంది కదా, ఈ కింద ఇంత ఏరియా కవర్ అయిపోతుంది కదా, సో ఈ పార్ట్ని మనము క్యానపీ అంటాం. సో బీచ్ మీద కూడా మీకు కొంతమంది కూర్చుని ఉన్నప్పుడు ఒక అంబ్రెల్లా ఉంటుంది కదా, దీన్ని కూడా మనము క్యానపీ అని చెప్పి అంటాం. 38. What does the word Drust mean in poetry? Feared, waited, worried, dead. Durst. Drust కాదు, durst. Durst అంటే dead. ఓకే, ధైర్యంగా అని చెప్పి అర్థం. 39. What does the word Bechance mean? ఇవన్నీ కూడా పోయిటరీలో ఉండే లాంగ్వేజెస్. Bechance అంటే టు హ్యాపెన్ బై ఛాన్స్, బై ఛాన్స్గా ఏదైనా అయితే Bechance. 40. What does the word sojourn mean? SOJOURN. Journey, depart, wander, stay. Sojourn అంటే ఎవరన్నా ఉండటం, stay. Option 4 is the answer. 41. Which word is a synonym of radiance? RADIANCE. Radiance. Okay. Which word is a synonym of radiance? Gloom, glow, shadow, darkness. Radiance. చాలా అడ్వర్టైజ్మెంట్, ఈ క్రీమ్ వాడండి రేడియన్స్ వస్తుంది అని చెప్పిస్తుంటారు. అంటే ఏంటి? గ్లో వస్తుంది అని చెప్పి అర్థం, GLOW. 42. What does the word fathomless mean? Shallow, endless, so deep that the depth can't be measured, clear. ఓకే, చాలా లాంగ్గా ఉంది అంటే ఆప్షన్ అదే ఆన్సర్. ఓకే, లెస్ అంటే ఏంటి? నో అని చెప్పి అర్థం. ఓకే, ఆర్ నాట్. ఫ్యాథమ్ అంటే దేనన్నా మనము అండర్స్టాండ్ చేసుకోవటాన్ని మనము ఫ్యాథమ్ అని చెప్పి అంటాం. సో ఈ ఫ్యాథమ్ అనే వర్డ్ మనము రెండు రకాలుగా వాడతాం. వర్బ్ లాగా మనం వాడితేమో దేనన్నా మనం అర్థం చేసుకోవటం, టు అండర్స్టాండ్, లేదా ఫ్యాథమ్ అన్నది మనము డెప్త్ మెజర్మెంట్ కోసం కూడా వాడతాం. 6 feet ఉంటే నీళ్ళ లోపల దాన్ని మనము 1 fathom, ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇలా వాడితే ఇది నౌను, ఇలా వాడితే టు అండర్స్టాండ్ అన్నట్టు వాడితే ఇట్ ఈస్ అ వర్బ్. సో సెంటెన్స్లో మీకు సెంటెన్స్ చదివి అర్థం చేసుకుని అది ఎలా వాడారు అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద వర్డ్ fathomless అంటే ఈ పోమ్లో మనం చూస్తే టు సో డీప్ దట్ ద డెప్త్ కాన్ బి మెజర్డ్. 43. What is the term for a humorous play on words with multiple meanings or similar meanings? What is the term for a humorous play? Play అంటే నాటకం కాదు. ఓకే, వర్డ్స్తో మనం ఆడే ఆట. హ్యూమరస్ ప్లే ఆన్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ సిమిలర్ సౌండ్స్. ఒక్కటే టైప్ ఆఫ్ వర్డ్స్ అంటే హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఇలాంటి వాటిని తీసుకుని అవి కొంచెం ఫన్నీగా అర్థం వచ్చేట్టు సెంటెన్స్లో మనం వాడినప్పుడు దాన్ని ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అంటాం. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ హ్యూమరస్ ప్లే ఆన్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ సిమిలర్ సౌండ్స్? పన్, ఐరనీ, మెటఫర్, సెటైర్. హ్యూమరస్ ప్లే ఆన్ వర్డ్స్ అని మీరు కనిపించగానే అది పన్ అని చెప్పి రాయాలి. ఓకే, ఐరనీ అంటే ఏంటి? మనం ఒకటి చెప్తున్నాం కానీ వాట్ వి మీన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మెటఫర్ అంటే లైక్ కానీ యాజ్ కానీ ఈ రెండు వాడకుండా మనము కంపేర్ చేస్తే రెండు ఐటమ్స్ని, దాన్ని మనం మెటఫర్ అని చెప్పి అంటాం. సెటైర్ అంటే వ్యంగ్యంగా మాట్లాడటమే కానీ
దాన్ని ఒక జోక్ లాగా విసురుతాం. ఇప్పుడు మనకి ఏ మ్యాగజైన్ తీసినా, ఏ న్యూస్ పేపర్ తీసినా కూడా మనకి ఒక పొలిటికల్ కార్టూన్ ఉంటుంది. ఓకే, ఆ పొలిటికల్ కార్టూన్ ఆ రోజు, ఆ ప్రీవియస్ రోజు ఆ పొలిటీషియన్ ఏం మాట్లాడాడు అన్న దాని మీద ఉంటుంది కదా. సో అది జోక్ లాగా వేస్తారు, కానీ యాక్చువల్లీ వాళ్ళ మీద అది వ్యంగ్యం. కానీ అలా జోక్ లాగా వేసే వ్యంగ్యాన్ని మనం సెటైర్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ పన్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇది లెసన్ లాస్ట్లో ఇలా ఒకటి ఇచ్చారు. ఓకే, వై ఇస్ ఇట్ అన్సేఫ్ టు వాక్ అబౌట్ ఇన్ స్ప్రింగ్. ఓకే, వై ఇస్ ఇట్ అన్సేఫ్ టు వాక్ అబౌట్ ఇన్ స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సీజన్. ఎందుకు ఈ సీజన్లో నడవటం అనేది సేఫ్ కాదు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు వాడిన దాన్ని పన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మీకు ఎంసీక్యూగా వస్తే యూ షుడ్ అండర్స్టాండ్ దే హ్యావ్ యూస్డ్ పన్ హియర్. Why is it unsafe to walk about in spring? Because the grass has blades, the flowers have pistils, and the trees are shooting. Okay, స్ప్రింగ్లో ఏమవుతుంది, గడ్డి కొత్త గడ్డి మొలుస్తుంది. ఓకే, గడ్డి ఒక్కొక్క దాన్ని మనం బ్లేడ్ అని చెప్పి అంటాం. ఓకే, ఎందుకు అన్సేఫ్ అంటున్నాం అంటే గ్రాస్కి బ్లేడ్స్ ఉంటాయి, అవి మనకి కట్ అవుతాయి అన్నట్టు జోక్ అనమాట. కానీ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ దీస్ బ్లేడ్స్. ద ఫ్లవర్స్ హ్యావ్ పిస్టల్స్, ఇది ఫ్లవర్లో ఒక పార్ట్. అండ్ ద ట్రీస్ ఆర్ షూటింగ్. షూటింగ్ అంటే మనం పిస్టల్, ఇది పిస్టల్, ఇది షూటింగ్ అన్నట్టు మాట్లాడుతున్నాం కదా. ట్రీస్ ఆర్ షూటింగ్ అంటే వాటికి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అని చెప్పి అర్థం. సో ఇది మీరు చూస్తే దిస్ ఇస్ దే ఆర్ ప్లేయింగ్ విత్ వర్డ్స్, ఒక ఆట ఆడుతున్నారు వర్డ్స్తో. ఇలా ఒక వర్డ్ని మనము అలా ఒక జోక్ లాగా వాడగలిగితే సేమ్ టైప్ ఆఫ్ వర్డ్స్ని దాన్ని మనము పన్ అని చెప్పి అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.